గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 438. ఈ రోజు డైలీ మనీ షోలో ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయినటువంటి బ్లాక్ స్టోన్ వాళ్ళు ఒక స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీని అక్వైర్ చేసి అండ్ ఆ స్టాక్ ని డీలిస్ట్ కూడా చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 230 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 61,750 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 65 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,343 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.42% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.10% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.18% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి రీజన్, నిన్న నైట్ యుఎస్ లోని రీటైల్ స్టోర్ చైన్ బిజినెస్ ను ఆపరేట్ చేసేటువంటి టార్గెట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ని అనౌన్స్ చేశారు. వీళ్ళు ఈ క్వార్టర్ లోని వీక్ నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ స్టాక్ నిన్న ఏకంగా 13% కరెక్ట్ అయింది. అండ్ ఇది ఒక రీజన్. దీంతో పాటుగా నిన్న యుఎస్ అక్టోబర్ మంత్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వచ్చింది. మంత్ ఆన్ మంత్ లోని ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 0.3% గా ఉండొచ్చని ఎస్టిమేట్ చేసినట్లయితే అది -0.1% గా వచ్చింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని 5.1% గా ఉండొచ్చని ఎస్టిమేట్ చేసినట్లయితే అది 3.3% గా వచ్చింది. సో ఏదైనా కంట్రీలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తగ్గినట్లయితే ఆ ఎకానమీలో యాక్టివిటీ తగ్గినట్టుగా అర్థం. ఇది కూడా మరొక రీజన్. సో ఈ రెండు మెయిన్ రీజన్స్ తోని నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. దాంతో ఈ రోజు మార్నింగ్ నుంచి మన ఇండియన్ మార్కెట్ లో కూడా ప్రెషర్ కనపడింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ నవంబర్ 19th రోజున వైజాగ్ సేమార్ ఫంక్షన్ హాల్లోని మన మీటప్ ఏదైతే జరగబోతుందో దాని గురించి కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. మేము రిజిస్టర్ చేసుకున్నాం, మాకు ఏదైనా కన్ఫర్మేషన్ వస్తుందా మెయిల్ అని చెప్పి. మీకేం కన్ఫర్మేషన్ రాదు, కాకపోతే మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా, మీ డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో మీరు హ్యాపీగా వెన్యూకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీటప్ 4 o'clock స్టార్ట్ అవుతుంది కదా, సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింపుల్ చేయడానికి ఒక 1 hour బిఫోర్ రావడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళు ముందు సీట్స్ ని ఆక్యుపై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని ఎవరు లేట్ గా రాకుండా 1 hour బిఫోరే వెన్యూకి రీచ్ అవడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ ఆర్ సిస్టమ్స్, ఇది ఒక యుఎస్ బేస్డ్ స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీ. ఈ కంపెనీ మన స్టాక్ ఎక్స్చేంజెస్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లో లిస్ట్ అయి ఉన్నది. ఈ కంపెనీలో ప్రెసెంట్ ప్రమోటర్స్ 51.67% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ ప్రమోటర్స్ దగ్గర నుంచి ఈ స్టేక్ ని అక్వైర్ చేయడానికి ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ అయినటువంటి బ్లాక్ స్టోన్ వాళ్ళు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు ప్రమోటర్స్ దగ్గర నుంచి ఈచ్ షేర్ ని 245 రూపీస్ కి అక్వైర్ చేస్తున్నారు. అండ్ నిన్న క్లోజింగ్ నాటికి చూసినట్లయితే ఈ స్టాక్ అరౌండ్ 235 రూపీస్ కి ట్రేడ్ అవుతుంది. సో 235 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు ప్రమోటర్స్ దగ్గర నుంచి 245 రూపీస్ కి అక్వైర్ చేస్తున్నారంటే మంచి ప్రైస్ కి అక్వైర్ చేస్తున్నారు. నో బ్లాక్ స్టోన్ వాళ్ళు ఆర్ సిస్టమ్స్ లోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేస్తున్నారు కాబట్టి ఈ స్టేక్ ఎక్విజిషన్ తర్వాత 26% ఓపెన్ ఆఫర్ ట్రిగర్ అవుతుంది. అండ్ ప్రెసెంట్ మనం ఆర్ సిస్టమ్స్ లో చూసినట్లయితే పబ్లిక్ 47.91% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. సో ఈ ఓపెన్ ఆఫర్ లో ఈ 26% స్టేక్ నే కాదు, పబ్లిక్ దగ్గర ఉన్నటువంటి రిమైనింగ్ స్టేక్ ని కూడా వీళ్ళు అక్వైర్ చేస్తామని అండ్ ఎక్విజిషన్ తర్వాత ఈ స్టాక్ ని డీలిస్ట్ చేస్తామని కూడా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ డీలిస్ట్ ప్రైస్ ని వీళ్ళు 246 రూపీస్ పర్ షేర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ఏదైనా ఒక కంపెనీని స్టాక్ ఎక్స్చేంజెస్ నుంచి డీలిస్ట్ చేయాలంటే ప్రమోటర్స్ దగ్గర కంపల్సరీ 90% స్టేక్ ఉండాలి. నవ్ ఈ బ్లాక్ స్టోన్ వాళ్ళు ప్రమోటర్స్ దగ్గర నుంచి 51.67% స్టేక్ ని అక్వైర్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర 90% స్టేక్ ఉండాలంటే వీళ్ళు అనదర్ 38.33% స్టేక్ ని పబ్లిక్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అక్వైర్ చేయవలసి ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏదైతే డీలిస్ట్ ప్రైస్ ని అనౌన్స్ చేశారో ఆ ప్రైస్ కన్నా కూడా ఈ అప్డేట్ వచ్చిన తర్వాత స్టాక్ ప్రైస్ బాగా పెరిగిపోవడం వల్ల డీలిస్ట్ ప్రైస్ కన్నా కూడా ఈ రోజు స్టాక్ ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎవరు కూడా ఈ డీలిస్టింగ్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్టాక్స్ ని ఆఫర్ చేయకపోవచ్చు. ఒకవేళ అలా ఆఫర్ చేయలేకపోయినట్లయితే ఈ డీలిస్ట్ ఆఫర్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఈ కంపెనీని బ్లాక్ స్టోన్ లాంటి స్ట్రాంగ్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అక్వైర్ చేశారని ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి పేటిఎం స్టాక్ లోని మనం మ్యాసివ్ ప్రెషర్ చూసాం కదా, దీనికి రీజన్ నవంబర్ 15th తోని పేటిఎం లోని యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అయింది. సో ఈ యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అవడంతో సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళు పేటిఎం లోని ఐపీఓ కన్నా ముందు నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ రోజు పేటిఎం లో సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ నుంచి మార్కెట్ లో అప్డేట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ ఈ రోజు పేటిఎం లోని 4.9% ఈక్విటీ అంటే 1789 crores వర్త్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి. అండ్ ఈ బ్లాక్ డీల్ లో సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళే సేల్ చేశారని చెప్పి మార్కెట్ లో అప్డేట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. కాకపోతే ఈ బ్లాక్ డీల్ లో సెల్లర్స్ ఎవరు అండ్ బయర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. ఈ రీజన్ తోనే మనం ఈ రోజు సెషన్ లో పేటిఎం స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ టిమ్కెన్ ఇండియా స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి
పాజిటివ్ మూమెంటం చూసాం కదా. దీనికి రీజన్ వీళ్ళు గుజరాత్ భరూచ్ లోని న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని స్పెరికల్ రోలర్ బేరింగ్స్ ని అండ్ సిలిండ్రికల్ రోలర్ బేరింగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇదే లొకేషన్ లోని వీళ్ళకి ఆల్రెడీ టేపర్డ్ రోలర్ బేరింగ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉన్నది. నౌ ఈ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా ఇక్కడే సెటప్ చేస్తున్నామని అండ్ దీనికి గాను వీళ్ళు 600 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ టోటల్ అమౌంట్ ని ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా ఫండింగ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ జనవరి 2025 కి స్టార్ట్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో మనం టిమ్కెన్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ బికాజీ ఫుడ్స్ అండ్ గ్లోబల్ హెల్త్, ఈ రెండు ఐపీఓస్ నిన్న లిస్ట్ అయ్యాయి కదా. ఈ బికాజీ ఫుడ్స్ లోని నిన్న బ్లాక్ డీల్ లో గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు 17.45 lakh షేర్స్ ని ఈచ్ షేర్ 324 రూపీస్ 50 పైసా చొప్పున బై చేశారు. అండ్ అలాగే గ్లోబల్ హెల్త్ లోని నోమ్రా ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మదర్ ఫండ్ వాళ్ళు 15 lakh షేర్స్ ని ఈచ్ షేర్ 414 రూపీస్ 57 పైసా చొప్పున బై చేయడం జరిగింది. నెక్స్ట్ బల్రాంపూర్ చీనీ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ మైజాపూర్ యూనిట్ లో కన్స్ట్రక్ట్ చేసిన న్యూ డిస్టిలరీలో 320 KLPD కెపాసిటీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ టోటల్ డిస్టిలరీ కెపాసిటీ 880 KLPD కి రీచ్ అయిందని అండ్ బల్రాంపూర్ యూనిట్ లో అనదర్ 170 KLPD కెపాసిటీ ప్రాసెస్ లో ఉన్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీద డైలీ 2% ఇంట్రెస్ట్ రేట్ వినడానికి చాలా బాగుంది కదా. ఆ గ్రీన్ నే ఆయుధంగా మలుచుకుని ఇన్వెస్టర్స్ డబ్బులు దోచేసినటువంటి ఒక పెద్ద స్కామ్ హైదరాబాద్ లో బయటపడింది. దీనిలో అసలు ఏం జరిగిందంటే మోతీలాల్ దులాల్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ హబ్సిగూడలోని మల్టీ జెట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఈ కంపెనీలో ఆయన ఒక యాప్ ని కూడా క్రియేట్ చేశాడంట. ఈ యాప్ ద్వారా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో పెర్ డే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పైన 2% ప్రాఫిట్ వస్తుందని చెప్పడం జరిగింది. అండ్ ఇది నమ్మినటువంటి చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఇనిషియల్లీ వాళ్ళందరికీ కూడా పెర్ డే ఈ 2% ప్రాఫిట్స్ ని ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా విత్డ్రా కూడా చేసుకున్నారంట. ఇది నమ్మి చాలా మంది కోట్ల రూపాయల్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ న్యూస్ స్ప్రెడ్ అవడంతో సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్ లోని వేల సంఖ్యలో ఇన్వెస్టర్స్ జాయిన్ అవడం కూడా జరిగింది. అండ్ ఇలా జనాలందరూ జాయిన్ అయి ఇన్వెస్ట్ చేసిన తర్వాత సడన్ గా నవంబర్ లోని కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇన్వెస్టర్స్ ఆ ఆఫీస్ కెళ్ళి చెక్ చేద్దామని చూస్తే ఆఫీస్ లాక్ చేసిందంట. అండ్ అలాగే ఈ సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి కూడా వెళ్లి చూస్తే ఆయన ఇల్లు కూడా లాక్ చేసిందంట. సో వీళ్ళకి ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించారు. ఇలా పబ్లిక్ ఎందుకు మోసపోతున్నారంటే లాస్ట్ టైం కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. షార్ట్ టర్మ్ లో కోట్లు సంపాదించవచ్చు, మన డబ్బుల్ని డబల్ చేసుకోవచ్చు అని చెప్పి ఎవరైనా చెప్తే అది నమ్మి దానిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం ఏంటంటే మనకున్నటువంటి గ్రీడ్ వల్లనే మనం దాని వలన సంపాదించకపోగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులను కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. సో అందుకని ఇలా ఒక స్కామ్ జరిగి దాని రిలేటెడ్ గా న్యూస్ వచ్చినా కూడా మళ్ళీ స్కాములు జరుగుతున్నాయంటే ఓన్లీ థింగ్ షార్ట్ టర్మ్ లో డబ్బులు సంపాదించేద్దాం అనుకోవడమే తప్ప మరొకటి కాదు. సో అందుకని ఇలాంటివి నమ్మి మోసపోకండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళని కూడా అలర్ట్ చేయడానికి ఇటువంటి స్కీమ్స్ ఎవరైనా చెప్తున్నట్లయితే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా 3 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, టాటా మోటార్స్ వాళ్ళకి హర్యానా రోడ్వేస్ దగ్గర నుంచి 1000 బస్సెస్ ఆర్డర్ వచ్చినట్లుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 52 సీటర్ BS6 డీజిల్ బస్సెస్ ని సప్లై చేయబోతున్నట్లుగా అండ్ గవర్నమెంట్ టెండర్ ప్రాసెస్ లో భాగంగా ఈ ఆర్డర్ ని విన్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన సెకండ్ అప్డేట్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క CEO అయినటువంటి థీరీ బోలోర్ గారు ఆయన పొజిషన్ నుంచి రిజైన్ చేసినట్టుగా అండ్ 2022 డిసెంబర్ 31st ఆయన కంపెనీ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈయన పొజిషన్ లోని ఇంటర్మ్ సీఈఓగా అడ్రైన్ మార్డెల్ గారిని అపాయింట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అడ్రైన్ గారు జాగ్వార్ ల్యాండ్ రోవర్ లోని 32 years నుంచి వర్క్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ 3 years నుంచి ఈయన ఎగ్జిక్యూటివ్ బోర్డ్ లో మెంబర్ గా కూడా ఉన్నారు. 2020 కోవిడ్ టైం నుంచి సెమీ కండక్టర్ ఇష్యూ వలన కూడా జాగ్వార్ ల్యాండ్ రోవర్ సేల్స్ నెంబర్స్ అయితే డ్రాప్ అవుతూ వస్తున్నాయి అండ్ కంపెనీ స్ట్రగుల్ అవుతూ కూడా ఉన్నది. ఇటువంటి టైంలో ఈ కంపెనీ యొక్క CEO ఎగ్జిట్ అవడం కొంతవరకు కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్. కాబట్టి ఈ రోజు మార్నింగ్ నుంచి టాటా మోటార్ స్టాక్ లోని మనం ప్రెషర్ చూసాం. అండ్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఉన్న థర్డ్ అప్డేట్, అక్టోబర్ మంత్ లో యూరోప్ లో కార్ సేల్స్ లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేస్తే 14% పెరిగాయి. యూరోప్ లో కార్ సేల్స్ గనక పెరిగినట్లయితే అది టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు అక్కడ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ వెహికల్స్ ని సేల్ చేస్తూ ఉంటారు. సో యూరోప్ లో కార్ సేల్స్ పెరిగినట్లయితే వీళ్ళ JLR సేల్స్ నెంబర్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ అక్టోబర్ మంత్ లో యూరోప్ లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ సేల్స్ ఎలా వస్తాయో మనం చూడాలి. నెక్స్ట్ క్లీన్ సైన్సెస్ వాళ్ళు మహారాష్ట్ర కుర్కుంబ్ లో
100 mm లైట్ స్టెబిలైజర్ సిరీస్ 701 అండ్ 770 ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి 2000 మెట్రిక్ టన్స్ పెర్ యానం కెపాసిటీతో ఉన్న ప్లాంట్ ని ఈ రోజు కమర్షియలైజ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ 100 mm లైట్ స్టెబిలైజర్స్ పెర్ఫార్మెన్స్ కెమికల్ సెగ్మెంట్ కి చెందింది అండ్ దీన్ని వాటర్ ట్రీట్మెంట్, పెయింట్ ఇండస్ట్రీ అండ్ కోటింగ్ ఇండస్ట్రీతో పాటుగా పాలిమరైజేషన్ ఇన్హిబిటర్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు 10.18 మిలియన్ యూరోస్ వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అంటే ఇది మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే 86.23 క్రోర్స్ వర్త్ ఆర్డర్. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వేరియస్ టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ అశోక్ లైలాండ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అశోక్ లైలాండ్ వాళ్ళకి టాంజానియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళ దగ్గర నుంచి ప్రీవియస్ గా ఏదైతే కాంట్రాక్ట్ వచ్చిందో ఆ కాంట్రాక్ట్ లో భాగంగా టాంజానియా పోలీస్ ఫోర్స్ వాళ్ళకి 150 ట్రక్స్ అండ్ బస్సెస్ ని డెలివర్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీనిలో వీళ్ళు పోలీస్ స్టాఫ్ బస్సెస్, పోలీస్ ట్రూప్ క్యారియర్స్, అంబులెన్సెస్, రికవరీ ట్రక్స్ అండ్ అదర్ లాజిస్టిక్ వెహికల్స్ ని డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ వీళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. డిఎస్పీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ యొక్క వేరియస్ స్కీమ్స్ లోని ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో 9.99% స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను ఆర్బీఐ దగ్గర నుంచి నిన్న అప్రూవల్ వచ్చినట్లుగా చెప్తున్నారు. ఇలా డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వేరియస్ స్కీమ్స్ లో 10% స్టేక్ ని అక్వైర్ చేస్తున్నారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. నెక్స్ట్ ఆలువాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ముంబై మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుంచి 68 క్రోర్స్ వర్త్ ఆర్డర్ అండ్ న్యూఢిల్లీ రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి 462 క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ తో కలుపుకుని ఫైనాన్షియల్ ఇయర్ 22-23 లోని టోటల్ గా వీళ్ళకి 3644.77 క్రోర్స్ వర్త్ ఆర్డర్ ఇన్ఫ్లో వచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ రిలేటెడ్ అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో అహ్లువాలియా కాంట్రాక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పూణే బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి కోల్టే పాటిల్ డెవలపర్స్ వాళ్ళు జపాన్ కి చెందినటువంటి మరుబేని కార్పొరేషన్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ మరుబేని కార్పొరేషన్ వాళ్ళు కోల్టే పాటిల్ కి చెందినటువంటి పూణేలోని ఒక ప్రాజెక్ట్ లోని 206.5 క్రోర్స్ ని ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు, ఈ ఇన్వెస్ట్మెంట్ గాను ఈ ప్రాజెక్ట్ లోని మరుబేని కార్పొరేషన్ వాళ్ళకి 2.85 లాక్ స్క్వేర్ ఫీట్ సేలబుల్ ఏరియాని ఇవ్వబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ టోటల్ అమౌంట్ కోల్టే పాటిల్ వాళ్ళకి సింగిల్ ట్రెంచ్ లో వస్తుందని, ఈ వచ్చేటువంటి అమౌంట్ ని వీళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ కి ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హాస్పిటల్ చైన్ బిజినెస్ ని రన్ చేసేటువంటి హెల్త్ కేర్ గ్లోబల్ లోని ఈ రోజు ఎన్ఎస్సి లోని 6.08 క్రోర్స్ వర్త్ బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని టోటల్ గా 2,01,179 షేర్స్, ఈచ్ షేర్ 302 రూపీస్ 45 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ ట్రేడ్ లో ఎవరు పార్టిసిపేట్ చేశారన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. ఈ అప్డేట్ వచ్చే వరకు కూడా స్టాక్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది. బట్ ఈ ప్రైస్ లో కూడా ఈ స్టాక్ లోని బ్లాక్ ట్రేడ్ జరిగిందన్న అప్డేట్ తో ఒక్కసారి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్. ఈ రోజు క్వశ్చన్ ని చిన్ని కృష్ణ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, ప్లీజ్ షేర్ అబౌట్ నైకా అండ్ పేటిఎం స్టాక్స్ టుడే మ్యాసివ్ కరెక్షన్ డ్యూ టు యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ ఎండింగ్ డేట్ ఎఫెక్ట్. కెన్ యావరేజ్ ఆర్ అవాయిడ్ దీ స్టాక్స్? హలో చిన్ని కృష్ణ గారు, మీకు క్లియర్ గానే అర్థమైనట్టుంది. ఈ స్టాక్స్ లో ప్రెషర్ కనపడడానికి రీజన్ యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అవడంతో. సో ప్రీ అయిపోయి ఇన్వెస్టర్స్, అదే యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సేల్ చేస్తున్నారు. వాళ్ళు సెల్ చేస్తుండడం వల్ల స్టాక్స్ లోని మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. అండ్ ఇప్పుడు వరకు నైకాలో చూసినట్లయితే ఈరోజు సెషన్లో పేటిఎంలో చూసాం. ఈ యాంకర్స్ ఎప్పుడు వరకు సెల్ చేస్తారు అన్నది మనం ఎవరూ కూడా చెప్పలేం. సో అందుకని ఈ యాంకర్ సెల్లింగ్ ప్రెషర్ ఏదైతే ఉందో అది కొంత కూల్ ఆఫ్ అయ్యే వరకు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. బికాజ్ ఈ యాంకర్ సెల్లింగ్ కనుక కంటిన్యూ అయినట్లయితే మనం స్టాక్స్లో ఇంకొంచెం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పాత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.